వారితో మనము ఎలా జీవిస్తున్నామంటే వారిలాగే మనం జీవిస్తున్నాం. సంఘంలో రాగానే దేవుడు పెట్టలుగా, బయట రాగానే సాతాను పెట్టలు. అందులో ఏం చెప్పాడు దేవుడు, వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోట నుండి ఏమైపోయాడండి ఆయన. మనిషి భయంకరం దేనికి అసలు చూడొచ్చా, ఉమ్ము వేసినప్పుడు కదా. ఎవడో ఒక వ్యక్తి నచ్చలేదు అనుకో, మా ఊళ్ళో ఎవడో నచ్చకపోతే ఏం చేద్దాం, కాండ నుంచి ఉమ్ముతా అంటారు. అంటే ఆ వ్యక్తి నచ్చలేదు అర్థం, అది ఉమ్మూసాడంటే ఆ వ్యక్తి నచ్చలేదు అర్థం. ఇక్కడ వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు నులివెచ్చని స్థితిలో ఉంటే ఏమన్నాడు, ఉమ్మి వేస్తాడు. ఎంత భయంకరం కదా, ఎంత భయంకర పరిస్థితుల్లో మనం మానవుడు జీవిస్తున్నాడు కదా. విశ్వాసులుగా మనం ఏం చేస్తున్నాం అంటే, సంఘంలో ఉండగా విశ్వాసగా అబ్బా ఎంత భక్తిపడి ఎక్కడ చూడలేదండి, ఎంత పాటలు పాడేవాడు, ఎంత వాక్యం చెప్పేవాడు, ఎంత ప్రార్థన చేసేవాడు ఎక్కడ కనపడ్డాడు. కానీ సంఘంలో ఉన్న చెప్పారు, సంఘం బయటపడగానే లోకంలో కలిసిపోయి లోకంలో వాడేలా ఉన్నాడు మనం. ఇక్కడ దానియేలు జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు ఎలా ఉన్నాడండి, ఏ పరిస్థితి వచ్చినా అక్కడ ప్రతిభకు మొక్కకపోయినా అతను తీసుకెళ్లి శిక్ష విధిస్తారని తెలిసినా కానీ అని ఏం చేశాడైనా ప్రార్థన మానలేదు. ప్రార్థన మారకుండా ఏం చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఏమొచ్చింది, శిక్ష వచ్చింది. ఆయన తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారండి, సింహాల బోనులో వేశారు. సింహాల బోనులు వేసినప్పుడు రాజు దానియేలు గురించి తెలుసు. దానియేలు తెలిసి ఆ రాజు దానియేలు గురించి చింతిస్తాడు. రాత్రి వెళ్ళి రాజనగరంలో ఏముంటుందండి, బిందులు ఉంటాయి, వాయిద్యాలు ఉంటాయి, సంగీతం ఉంటుంది, ఓ మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనందరూ కూడా రాత్రులంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ శత్రువుల్ని బంధించి సింహాలు బోలేసినప్పుడు వారు రాత్రంతా పండగ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ రాజు నిశ్శబ్దం అయిపోయిందట. ఏరియా రాత్రి ఏమైపోయిందండి, ఉపవాసం ఉన్నాడట రాజు. నాట్యం జరగలేదట, వాయిద్యాలు, సంగీతం, పాటలు, నృత్యం ఏమి లేదట, నిశ్శబ్దమైపోయింది. ఎందుకు తెలుసా, సేవకుడిని దేవుని బిడ్డని అన్యాయంగా సింహాల బోలేసాడు. కాబట్టి అక్కడ నిశ్శబ్దమైపోయింది. ఒక రాత్రి నిశ్శబ్దమైపోయింది. ఆ సిచ్యువేషన్ అర్థమైంది రాజుకి. అరే దానియేలుని నిజమైన దేవుడి కుమారుడు, సేవకుడు, అతను తీసుకెళ్ళేది బోర్లు వేశారు, అతను సింహాలు తినేస్తే. కానీ శ్రమ ఎంత భయంకరం, బాధది, ఎంత శ్రమ అది, ఎంత కష్టమది అని రాజుకి వేదన, దుఃఖం ఆయనలో రాత్రి నిశ్శబ్దమైపోయింది. లోక సంబంధంగా ఒక రాజే ఆ విధంగా ఒక రాత్రి మౌనంగా ఉండి ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తే ప్రపంచాన్ని నాశనం అవుతుంది, ప్రపంచం అంతం కాబోతుంది, ప్రపంచంలో భయంకరమైన పరిస్థితి రాబోతుందని దేవుడికి తెలిసినప్పుడు దేవుడు అరగంట సేపు ఏమైపోయాట, నిశ్శబ్దమైపోయాడు. ఎంత దేవుని ప్రేమ, దేవునికి ఉగ్రత, దేవుని ఉగ్రత తెలిసి కూడా దేవునికి మన ఎలా ప్రేమ. అరే నా చేతులతో నా సృష్టిని, నా ప్రజల్ని, నా బిడ్డల్ని నేను నమ్ముకోకుండా మీరు నా ఉగ్రత, నాకు వ్యతిరేకంగా జీవించడం ద్వారా నా ఉగ్రత మీరు మీద దిగొస్తుండగా నేను ఎలాగ వీళ్ళు మారు మనసు పొందుతారు, ఎలాగ రక్షించబడతారని ఆయన ఒక అర్ధగంట సేపు నిశ్శబ్దమైపోయాడు. నీలో ఆ భయం ఉందా, నాలో ఆ భయం ఉందా? దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తే ఏ మానవుడు, ఏ వ్యక్తి భూమి మీద ఎవరు కూడా ఉండలేరు. అరగంట సేపు పరలోకంలో ఏమైపోతుందండి, నిశ్శబ్దమైంది. కారణం దేనికి అంటే దేవుని ఉగ్రత రాబోతుంది. అక్కడ మనం చూస్తే అక్కడ ఒకరోజు సాధుస్త సింగర్, మీరు భక్తుల గురించి వారి శక్తుల గురించి చదవాలి, తెలుసుకోవాలి కదా. మనం ఒక క్రికెట్ మంచి ప్లేయర్స్ అవ్వాలనుకుంటే ఏం చేస్తారు మీరు, సచిన్ టెండూల్కర్ ఒక రోల్ మోడల్గా, అంతే కదా. లేకపోతే బాగా చదవాలనుకోండి, ఒక మంచిగా చదువుకున్న వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ని అలాగే ఇన్స్పిరేషన్ చేసుకుని చదువుతూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు. కానీ రాబోయే దినాల్లో మనం కూడా ఒక భక్తి పరులుగా మనం జీవించాలంటే మన ముందు నడిచిన భక్తి పరులు మనం జ్ఞాపకం తీసుకోవాలి. సాధు సుందర్ సింగ్ విన్నారా మీరు? సాధు సుందర్ సింగ్ విన్నారు కదా. ఆయన భక్త్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా భక్తులు. వారందరూ కూడా అనేక శ్రమలు దేవుని కొరకు అనుభవించారు. ఒక రోజు సాధు సుందర్ సింగ్ గారు దేవుని అంగీకరించిన కొత్తలో
దేవుని మీద ఆ విశ్వాసం ఉంచి ఆయన కొన్ని రోజులు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. దేవుడు అంటే ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్ చేశాడు సాధు సుందర సింగ్ గారు. ఆయన దేవునికి వ్యతిరేకంగా చేశాడు. దేవుడి చేత ఆకర్షించబడి దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆ దేవుని పరిచయం చేయాలని ఒక తీర్మానం చేసుకుని ఒక రోజు ఆయన మరి ఆ రోజుల్లో ప్రయాణం లేకుండే ఆయన అరణ్యంలో ఒక రోజు నడుచుకుంటూ వెళ్తున్నాడట. సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. ఆయన ఒక భారం, నేను రక్షించబడ్డాను, నాలాగా అనేక మంది రక్షించిపోతున్నారు, వారు కూడా సువార్త ప్రకటించాలని ఒక అరణ్యంలో ఆయన ఏం చేస్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మరి ఒక దొంగ ఆ అరణ్యంలో ఆ రోజుల్లో దొంగలు ఉండేవారు, దొంగలు దోచుకునేవారు. ఆ రోజుల్లో ఒక దొంగ మరి ఆయనకి ఎదురుపడ్డాడట. ఎదురుపడగానే మనం ఏం చేస్తాం, మనం అయితే మన దగ్గర ఉన్న వస్తువులు మనం కాపాడుకుంటుంటాం. దొంగ కనబడగానే, దొంగ రాగానే మనం ఏం చేస్తాం, బాబు ఇది తీసుకో, ఇది తీసుకుని అది కూడా ఎవరెవరు కదా, దొంగ కొట్టి రెండు కొట్టి పీకు మనం ఏమో ఇక్కడ సాధు సుందర సింగ్ గారట ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా ముందే తీర్చాడట. దొంగ అనగానే బాబు నా దగ్గర ఏమి లేవు, నా దగ్గర ఉన్న వాచ్, నా దగ్గర కొంత ధనం ఉందో, కొంత ఇదిగా ఆహారం తెచ్చుకున్నానని ఆయన సాధు సుందర సింగ్ గారు ఆ దొంగకి ఇచ్చేసాడట. దొంగకి కానీ ఆయన దొంగ అనుకున్నాడట, అరే ఎంతమంది ఈ బాటసార్లు వెళ్ళారు, అనేక మంది నేను దోచుకున్నాను, అనేక మంది మరి ఎవరు కూడా ఈ విధంగా ఈయనలాగా ఎవరు కూడా నాకు ఇవ్వలేదు, ఈయన వ్యతిరేకంగా ఎట్లా తీసి ఇచ్చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఆ దొంగ ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయినప్పుడు సరే అని చెప్పేసి ఆ దొంగని అడిగాడట, బాబు ఈ అరణ్యంలో నేను వెళ్తున్నాను, మరి నేను సువార్త ప్రకటిస్తాకి వెళ్తున్నాను, నా దగ్గర ఏమి లేవు, ఇవే ఉన్నాయని మరి ఆయనకి ఇచ్చేసినప్పుడు, దొంగకి ఇచ్చినప్పుడు దొంగ తీసుకోకుండా ఆయనకి నువ్వు ఎక్కడికి పోతావు అంటే, నేను ఏదో పర్చేస్ చేసుకుంటే వెళ్తున్నాను, దేవుని మాట చెప్పుకుంటూ వెళ్తున్నా అంటే, అరణ్యంలో ఎక్కడికి పోతావు, ఈ అరణ్యంలో కొన్ని వందల కిలోమీటర్లు నడిచినాక నీకు దారి లేదు, నువ్వు వెళ్ళలేవు అని చెప్తే మరి ఏం చేస్తావు, ఏం చేయాలనుకో అని అడిగితే అతను దొంగ అన్నాడట, ఇక్కడే నేను ఈ అరణ్యంలోనే నాకు ఒక గృహం ఉంది, ఆ గృహంలో ఈ రాత్రి నుండి పొద్దులేసి మీరు వెళ్ళండి అని చెప్పి అన్నాడట. ఒక దొంగ మనసు మార్చబడింది. ఆయన వెళ్ళినప్పుడు ఆ రాత్రి ఆయన ఏం చేయాడట, ఆ దొంగ వేరే రూమ్ లో ఉన్నాడట, ఈయన సాధు సుందర సింగ్ గారు ఒక రూమ్ లో ఉండి ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడట, గట్టిగా ప్రార్థన చేస్తున్నాడట. ఆ దొంగ రాత్రి అంతా వింటున్నాడట, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈయన ఒక్కడే వచ్చాడు కదా, దీనికి ఎవరైనా తోడు తెచ్చుకున్నాడా, లేదా దీనికి ఎవరైనా వచ్చాడా, ఎవరితో మాట్లాడుతున్నాడని చెప్పేసి భయంతో అతను రావట్లేదు దొంగ. ఈ రాత్రంతా ఎవరితో మాట్లాడినా దేవునితో మాట్లాడుతున్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాడంట. ఉదయకాల సమయంలో ఆ దొంగ వచ్చి, ఎవరండి మీతో రాత్రి ఎవరు వచ్చారండి మీ దగ్గరికి, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు, అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ దొంగ వచ్చి అడిగాడట. అడిగినప్పుడు ఆ సాధు సుందర సింగ్ గారు అన్నారట, నేను దేవుడితో మాట్లాడుతున్నాను అన్న. దేవుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీకు ఎలా కనిపించాడు, మీరు ఒక్కడే కదా వచ్చింది అని చెప్తే, లేదు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు, నేను దేవుడితో మాట్లాడుతున్న దేవుడు నాతో మాట్లాడతాడు అని చెప్పాడట. అరే ఇదేంటి దేవుడా ఇంత అద్భుతంగా ఉంది, ఎవరు ఒక్కడికి వచ్చి దేవుడు నాడని చెప్తున్నాడు అని చెప్పేసి ఆ దొంగ ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయినప్పుడు మరే సరే అని చెప్పేసి ఆ దొంగ ఆ రాత్రి ఉదయకాలం అయిపోతుందట. ఉదయకాలంలో ఆయన ఒక రూము వెళ్ళి తెరిచి చూసాడట. ఆ ఉదయకాలంలో ఎవరో సాధు సుందర సింగ్ గారు ఓపెన్ చేయగానే దాంట్లో అనేక శవాలు పడి ఉన్నాయట. అనేక ఎప్పుడో శవాలు కులిపోయి ఎముకలు పుర్రె అవన్నీ పడి ఉన్నాయట. సాధు సుందర సింగ్ గారికి అర్థం కాలేదట, ఏంటి ఇన్ని శవాలు, ఇంతమంది ఎముకలు, ఇన్ని పుర్రెలు ఉన్నాయంటని ఆయన ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి దొంగని అడిగాడట, బాబు ఏంటి వేరే ఒక రూమ్ లోకి వెళ్ళాను, ఆ రూమ్ లో చూస్తే ఆ రూమ్ లో చాలా ఈ భయంకరమైన శవాలు గుట్లు ఉన్నాయి, ఏంటి అంటే, అయ్యా నేను అనేక మంది దారి వెళ్ళినప్పుడు వారిని కొట్టి వారు ఇవ్వకపోతే మన దగ్గర ఉన్న వస్తువులు లాక్కుని చంపేసి వారిని ఒక రూమ్ లో పడేసుకోండి అని చెప్పాడట. అయితే చెప్పగానే అయ్యో ఏంది ఇలాగా మరి ఇట్లా చేయడం అని చెప్పేసి ఈ సాధు సుందర సింగ్ గారు చెప్పినప్పుడు ఆయన వాక్యాన్ని ప్రారంభించాడట. ప్రకటించగానే వాక్యాన్ని బోధించగానే ఆ దొంగ మారు మనసు పొంది రక్షించబడి ఆయన ఎంతమందితో దోచుకున్నాడో ఆ బంగారం దగ్గర తీసుకెళ్లి చూపించాడట. అయ్యా ఈ దారి నీళ్ళు దగ్గర ఇంత బంగారం తీసుకున్నాను, ఇదిగో ఈ రూమ్ లో అంత బంగారం, ఒక ధనం, లేకపోతే డబ్బు, లేకపోతే వస్తువులు, మా దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా ఒక రూమ్ లో పెట్టి ఆ రూమ్ లో చూపించాడట. చూపించి అయ్యా ఇంతవరకు నేను చేసింది తప్పే, ఇంకో ఇంతమందిని నేను చంపేశాను, ఇంత నన్ను ఆశించి దొంగతనం చేసి అనేక మందిని చంపి ఇంకో దోచుకున్నానని చెప్పేసి సాధు సుందర సింగ్
చెప్పాడట. చెప్పి అయ్యా ఈ వస్తువు నాకు వద్దు, ఇది ఎవరితో తోసుకున్నాను, నువ్వు తీసుకొని చెప్పాడు. ఆ బాబు నాకు వద్దు, నేను తీసుకొని అట్లా నేను సేవకుడిని అని చెప్తే, లేదు లేదు ఇదంతా కూడా సువార్త పరిచర్యకి, అరణ్యంలో మీరు ఏమి లేకుండా వెళ్తున్నారు కదా, నేను మీతో వస్తాను, నేను మీరు ఏం చేస్తాను నేను చేస్తానని చెప్పేసి ఆ దొంగ మార్చబడి రక్షించబడి మరి ధర్మంతో ఖర్చు పెట్టి అనేక ఆత్మలుగా అరణ్యంలో కొండల్లో ఆ గుట్టల్లో వారికి కావాల్సిన అన్ని సమస్తాన్ని కూడా సమకూర్చారట. దొంగ సమకూర్చి వారు రక్షించబడడానికి కారణమయ్యాడు. అలాంటి భక్తులు అనేక మంది ప్రార్థనలో గడిపి అనేక కార్యాలు వారు జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే దానియేలు జీవితంలో కూడా అది జరిగింది. దానియేలు మరి దేవుని యొక్క మరి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుండగా తన జీవితంలో కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. కానీ అదే నిలబడలేదు, దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఆ బోర్లో వేస్తుండగా సింహాలు నోట్లో ఏమైపోయాడ, మూయబడ్డాడు. సింహాలు నోట్లు మూయబడ్డాడు. మూయబడి దానియేలుని మరి ఆ రాత్రి రాజు నిద్రపట్టలేదు, ఉపవాసం ఉన్నాడు, మౌనంగా అయిపోయింది. ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే కూడా 5వ అధ్యాయంలో అరగంట సేపు ఏమైపోయిందండి, నిశ్శబ్దమైంది. ఇక్కడ దానియేలు రాజు విషయం ఒక దానియేలు గురించి ఒక రాజు కూడా ఏమైపోయింది, ఒక రాత్రి అంతా ఏమైపోయింది, అక్కడ నిశ్శబ్దం అయిపోయింది. నాట్యాలు జరగలేదు అక్కడ, మరి ఎంటర్టైన్మెంట్ ఏమీ కూడా జరగలేదు. కానీ అక్కడ ఏమైపోయిందంటే ఉపవాసం ఉండే రాజు దానియేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదయకాల్సంగా అక్కడ చూడాలి, పరిస్థితులు చూస్తే వేకుజామున అని రాయబడింది. వేకుజామున పరిగెత్తిన రాజు దానియేలు అని పిలిచాడు. ఎంత గొప్ప అద్భుతం అంటే అది. దానియేలు సజీవుడిగా బయటకు వచ్చాడు. కారణం ఏంటి తెలుసా, దానియేలు యొక్క విశ్వాసం, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. మనలో ఉందా విశ్వాసం, మనలో ఉందా ప్రార్థనా జీవితం? మనము అటువంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నాం. అలా ఒక శ్రమ రాగానే, ఒక కష్టం రాగానే, ఒక ఇబ్బంది రాగానే ఎటు పరిగెడుతున్నాం మనం అలా. ఇక్కడ దానియేలు దేవుడి కొరకు ఎదురు చూశాడు కాబట్టి దానియేలుని సింహాల బోరు నుండి రక్షించాడు. రెండో విషయం మనం చూస్తే యోనా గ్రంథంలోకి వెళ్దాం. 4వ అధ్యాయం యోనా గ్రంథం. ఇది చెప్పి నేను ముగించేస్తాను. అయిపోయిందా? టైం అయిపోయిందా? ఉందా? మీరు ఎక్కడ నిద్రపోతారు? నా భయం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు చదువు. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాడు. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తొట్టున బస చేసి అచ్చటి పందిరి ఒకటి వేసుకుని పట్టణంలో ఏమి సంభవించునో చూచిదని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడని యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుకున్నట్టుగా అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్టు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టు తొలగించినందున చెట్టు వాడిపోయింది. మరియు ఎండకాయగా దేవుడి వేలిపు గల తూర్పు గాలిని రప్పించింది. యోనా తలకు ఎండ తప్పు తొలగగా అతడు సొమ్మసిల్లి మృతుడి కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును కూర్చి నీవు కోపించుట న్యాయమా అని యోనను అడగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దని యోనాతో సెలవిచ్చెను. ఈ రెండవ సందర్భం మనం చూస్తే మొదటి సందర్భం ఏం చూసాం? మొదటి సందర్భం మర్చిపోయినా? మొదటి సందర్భం ఏం చూసాం? దానియేలు గురించి విన్నా కదా, నిశ్శబ్దం ఎక్కడైనా పడింది. మొదట
ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయము 1వ వచనంలో అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దమైపోయింది. ఎందుకు నిశ్శబ్దమైపోయింది అంటే దేవుడు ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. 7 దూతలు 7 బొర్రలు పట్టుకుని రెడీగా ఉన్నాయి. కాబట్టి దాన్ని చూసినప్పుడు దేవునికి మరి దాని రాబోతున్న ఉగ్రతను చూసి ఒక అరగంట సేపు నిశ్శబ్దమైపోయి పరలోకంలో స్తుతులు ఆగిపోయి, పరలోకంలో మరి ఆరాధనలు ఆగిపోయి, పరలోకంలో సమస్తం ఆగిపోయి అరగంట సేపు ఏమైపోయిందండి? నిశ్శబ్దం అయిపోయింది. మరి ఇక్కడ మనకు మొదటి సందర్భంగా ఏం చూపించారంటే దానియేలు చూపించాం. దానియేలు కూడా సింహాల పోలు వేసినప్పుడు మరి అరగంట అక్కడ రాత్రంతా కూడా మరి రాజు మరి నివాసంలో అక్కడ రాజు చేసిన విందులో ఏమైపోయింది? అక్కడ నిశ్శబ్దం అయిపోయింది. అక్కడ నాట్యాలు లేవు, వాయిద్యాలు లేవు, నృత్యం లేదు, పాటలు లేవు, ఏమీ లేవు. ఉపవాసం ఉండి చూస్తున్నాడని మీకు తెలియవచ్చారు. మొదటి సందర్భం మర్చిపోయారు. రెండో సందర్భం నేను తీసుకొస్తున్నాను. ఇక్కడ యోనాను మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోనా ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు? దేవుడు ఉగ్రత నినివే పట్టణం మీద కూడా ఉంది. నినివే పట్టణం మీద ఎవరు ఉగ్రత ఉందండి? దేవుడు ఉగ్రత నినివే పట్టణం ఉంది. ఎందుకు నినివే పట్టణం దేవుడు ఉగ్రత ఉందంటే అక్కడ ప్రజలందరూ కూడా ఏమన్నారు? అక్కడ పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఉగ్రత నినివే పట్టణం మీద కూడా ఉంది. అప్పుడు దేవుడు ఏం చేయాలంటే సేవకుడైన యోనాను పిలిచి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నా ప్రజల్ని 1,125,000 కంటే ఎక్కువ మందిలో ఉన్న జనాభాని అక్కడ నినివే మహాపట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా నువ్వు సువార్త ప్రకటించి వారికి వాక్యాన్ని బోధించి వారందరూ కూడా నా వైపు తిప్పు అని చెప్పేసి నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పేసి యోనానికి ప్రకటించి పంపించాడు. కానీ యోనా అక్కడికి వెళ్ళాడండి. యోనా తర్షీషుకి వెళ్ళిపోయాడు. తర్షీషుకి వెళ్ళిపోతే దేవుడు ఉగ్రత నినివే పట్టణం మీద ఉంది. నినివే ప్రజలందరూ నాశనం కాబోతున్నారు. నినివే పట్టణం నాశనం కాబోతుంది. కానీ నినివే పట్టణానికి యోనాను పంపిస్తే యోనా వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుడు ఏం చేశాడంటే ఎక్కడ వెళ్ళిపోయాడంటే తర్షీషుకి వెళ్ళిపోయిన యోనాను తిరిగి మళ్ళీ అక్కడ తీసుకొచ్చాడు, నినివే పట్టణం తీసుకొచ్చాడు. ఎందుకంటే నినివే పట్టణం నాశనం కాబోతుంది. దేవుడు ఉగ్రత కింద ఉంది. పట్టణంలో మరి శాపంతో పాపంతో నిండి ఉంది. ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా దేవుని వాక్యం తెలియపరచాలి. ఒకవేళ తెలియపరిస్తే వారు ఒకవేళ మారు మనసు పొంది రక్షించబడితే ఆ ప్రజలందరూ కూడా దేవుని వైపు వస్తే అక్కడ ఉగ్రత దేవుని ఉగ్రత తగ్గిపోతుందని యోనాన్ని ఏర్పరిచి పంపిస్తే యోనాను వెళ్ళకుండా ఆ ఉగ్రతను చూడాలి, ఆ పట్టణం నాశపోవడం చూడాలని అది ఏం చేయండి. అక్కడ చూస్తే 4వ వచనం నుంచి అందుకు యెహోవాను కోపించిన న్యాయమని అడిగాను. అప్పుడు యోనా పట్టణంలో పోయి దానిని తూర్పు తట్టు బస్సు వేసుకుని అక్కడ ఏంటంటే పందులు ఒకటి వేసుకుని ఉన్నాడు. ఈ పట్టణానికి వెళ్ళిన యోనా సువార్త ప్రకటించకుండా అక్కడ ఉంటే అక్కడ ఒక చెట్టును మొలిపించి ఆయన నీడొచ్చేలా చేసి ఆ నీడొచ్చిన చెట్టు మళ్ళీ రాత్రికే ఎండిపోయి ఆ నీడ పోతే యోనా ఏం చేస్తాడంట? బహు కోపించింది. మన జీవితంలో ఈ లోకంలో దేవుడు అనుగ్రహించినవి ఇచ్చి ఐశ్వర్యమో ఆరోగ్యమో లేకపోతే ఈ లోక సంబంధించిన వస్తువులు ఇస్తే మనం చాలా సంతోషిస్తాం. కానీ పోగానే అవన్నీ తీసేయగానే ఏం చేస్తాం? మనం బహు కోపిస్తాం కదా. దేవుడు నాకే ఆరోగ్యం తీసేయాలా, దేవుడు నాకే ఈ కష్టం తీసుకురావాలని మనం అనుకుంటాం. యోనా కూడా దేవున్నారు. యోనా మరి దేవుని ఉగ్రత రాబోతుంది నినివే పట్టణానికి, నినివే పట్టణంలో ప్రజలందరూ కూడా రక్షించబడాలి, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమంటే అతను ప్రకటించకుండా మరి ఒక చోట కూర్చుని ఏమవుతుందో నేను చూద్దాం అనుకుంటాడు. పట్టణం ఎట్లా నాశనం అవుతుందో చూద్దాం అనుకుంటే దేవుడు అప్పుడు ఏం చేయాలంట? ఒక చెట్టు మొలిపించాడు, స్వశక్తి మొలిపించాడంట. నేడిచ్చిందంట. ఎండలో సమస్యలు పడిపోతే నేడిచ్చాడంట. నేడు రాగానే మంచి హాయిగా నిద్రపోతున్నాడట. మళ్ళీ ఆ చెట్టు ఒక పురుగు పంపించి ఆ పురుగు వచ్చి ఆ చెట్టు నాశనం చేస్తే ఎండిపోయిందట. ఎండిపోక నాకు ఏమైనా తెలియదు. మళ్ళా ఎండ తగ్గింది. ఒక రోజులోనే యోనాకి అంత కష్టం వస్తే, అంత బాధ వస్తే, అంత వేదన కలిగితే నాకేంటి శ్రమ అంటే దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. నినివే పట్టణంలో అంతా కూడా అన్ని జనాంగం, దేవుని ప్రజలు కాదు, ఇశ్రాయేలు వారు కాదు వాళ్ళందరూ కూడా. కానీ దేవుడి ప్రేమ ఎట్లుందంటే ప్రతి జనాంగం కూడా దేవుడి బిడ్డే. ఈ అన్ని జనాంగాలు కూడా దేవుడి బిడ్డలే. కాబట్టి ఈ అన్ని జనాంగాలు కూడా దేవుడు రక్షించాలని కూడా ఆశపడ్డాడు. కానీ ఇక్కడ ఏమైపోతుంది? ఇక్కడ యోనా దేవుడు అనుగ్రహించిన దాన్ని మన దేవుడు తీసుకుంటే ఏమో బాధపడుతున్నాడు.
కానీ అటువంటిది దేవుడి ఉగ్రత నిలువ పట్టణానికి వచ్చి నిలువ పట్టణం నాశనం అయిపోతుందని చెప్తే మరి దేవుడికి ఇంకెంత బాధ ఉంటుంది కదా. ఆ ప్రజలందరూ కూడా అన్ని జనాంగం దేవుడిని ఎరటి పెట్టు అటువంటి వ్యక్తులందరూ కూడా మరి ఆ ఉగ్రత పాలయ్యి నశించిపోతే దేవుడికి ఇష్టం లేదు. కానీ ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ఒక భక్తుడిని, ఒక వ్యక్తిని ఏర్పరచుకుని ఆయన పంపించి స్వార్థ ప్రయాణించి ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని నశించుకోకుండా దేవుడు కాపాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో వస్తే 2 విషయాలు మనం బైబిల్ నుంచి మనం చూసాం. మొదటిది దానియేలు విషయంలో మనం చూసాం. రెండోది ఆ నినివే పట్టణం మీద దేవుని ఉగ్రత మనం చూసి అక్కడ మన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ 8వ అధ్యాయంలోకి వచ్చేస్తే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి బోర విప్పగానే ఏం జరుగుతుందో మీరు చూస్తున్నాం. అక్కడ ఎంతమంది ఉన్నారంటే అక్కడ 7 దూతలు ఉన్నాయి, 7 బోర్లు పట్టుకుని ఉన్నాయి. అక్కడ 7 బోర్లు ఇవ్వబడిను, 7గురికి 7 బోర్లు ఇవ్వబడ్డాయి. 6వ వచనం వచ్చేది చూడండి. అంతటా 7 బోర్లు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 7 దూతలు ఏం చేస్తారంటే 7 బోర్లు పట్టుకున్నాయి, సిద్ధపడి ఉన్నాయి. మొదటి బోర ఊదగానే ఏమవుతుంది చూడండి. అక్కడ 7వ వచనం చూస్తున్నా, 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడును. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయిను, చెట్లలో 3వ భాగం కాలిపోయిను, పచ్చి గడ్డయు కాలిపోయిను. మొదటి దూత మొదటి బోర ఊదగానే ఏం జరిగిందండి? మొదటి బోర ఊదినప్పుడు ఏమైంది? రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి ఏమైపోతుంది? అవన్నీ భూమి మీద వేయబడింది. మీకు తెలుసా, ఇప్పుడు కరోనా వైరస్ వెళ్ళిపోయింది, ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా, ఎప్పుడు ఈ వైరస్ పారిపోతుందా, ఎప్పుడు మనమందరం స్వేచ్ఛగా బయట తిరిగేద్దామని జనాలందరూ చూస్తున్నారు. కానీ ఇంకొక భయంకరమైన వార్త శాస్త్రజ్ఞులు నాసా వారు తెలియజేస్తున్నారంటే ఒక మరి ఏంటది, ఒక గ్రహము భూమిని ఢీకొట్టబోతుందట. ఎంతో వేగంతో వస్తుందట. ఆ గ్రహము మరి ఆ భూమిని ఢీకొడితే మొత్తం భూమిలో ఉన్న ప్రజలంతా కూడా నాశనం అయిపోతారట, నశించిపోతారట. ఆ గ్రహం రాబోతుందని న్యూస్ లో చెప్తున్నారు. మరి న్యూస్ ఎంతమంది చెప్తున్నారో తెలియదు. కానీ మీరు అనుకుంటారు ఈ వైరస్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు తగ్గిపోతుందో, ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో, ఎప్పుడు హాయిగా బయట తిరిగేద్దాం అనుకుంటారు. కానీ దీనికి మించిన శ్రమలు రాబోతున్నాయి, దీనికి మించిన ఆ పరిస్థితులు మారబోతున్నా, భయంకర పరిస్థితులకు వెళ్ళబోతున్నాం. ఇటువంటి శ్రమలు అనేకమంది రాబోతున్నాయి. ఈ మహమ్మారి లేదా వైరస్, కరోనా వైరస్ ఇది ఒక్క దీంతో ఆల్పడం లేదు. కానీ రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు. ఒక భయంకరమైన మరి గ్రహము భూమిని ఢీకొడుతుంది అని సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, నాసా వారు అందరూ కూడా తెలియపరుస్తుంది. ఏంటంటే అది భూమిని ఢీకొడితే ప్రపంచంలో అనేక వేల మంది, అనేక లక్షల మంది, అనేక భూభాగం నాశనం అయిపోతుంది అని చెప్తూ. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అక్కడ వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడిన మొదటి దూత మొదటి బోర ఊదగానే ఏమవుతుందట? అగ్ని వడగండ్లు భూమి మీదకి వస్తాయి. అగ్ని వడగండ్లు భూమి మీదకి పడగానే ఏమవుతుందో తెలుసా? భూమిలో 3వ భాగము కాలిపోయిను, 3వ భాగం కాలిపోయిను, చెట్లలో 3వ భాగం కాలిపోయిను, పచ్చి గడ్డయు కాలిపోయాను. ఇక్కడ మనం చూస్తే రక్తంతో మిగిలిన వడగంట పడగానే అగ్ని పుట్టింది, భూమి మీద వేయబడింది, భూమి మీద 3వ భాగం కాలిపోయింది కదా. అంటే పచ్చిగడ్డంతా కాలిపోయింది. అంటే పశువులకు మేత లేదు. పశువులు ఎక్కడ ఇప్పుడు గొర్రె కాకుండా చెప్పారు ఆయన చెప్తూ మేత ఎక్కడ తీసుకెళ్తాడు కాపరని చెప్పాడు. ఇప్పుడు అగ్ని వడగండి ఆకాశం నుంచి భూమి మీద పడవేయగానే 3వ వంతు కాలిపోతే ఇప్పుడు కాలిపోతే ఆహారం ఎక్కడ ఉంటుంది? పశువులకి మేత, పచ్చని మేత ఎక్కడ దొరుకుతుంది? పచ్చని మేత దొరకదు, పశువులకి మేత దొరకదు, మనుషులకి ఆహారము దొరకదు, మనుషులకి ఆహారము దొరకదు. మనకి భూమి మీద కాయగూరలు పండవు కదా, కాయగూరలు ఉండవు, కరువు రాబోతుంది. ఒక బోధగానే ఇంత భయంకరంగా ఉంటే 7 బోర్లు వస్తే ప్రపంచ పరిస్థితి